హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరోసారి అయితే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ అయితే మనం ప్లే చేయబోతున్నాం. అండ్ లాస్ట్ టైం అయితే మనం వుడెన్ హౌస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం, బట్ దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఏంది అనేది కూడా చెప్తాను. అండ్ ఈరోజు మనమైతే స్మితీ అండ్ రిఫైనింగ్ ఫార్జ్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఆ టూ ఐటమ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా వెపన్ తయారు చేసుకోవాలన్నా అవి చాలా యూజ్గా ఉంటాయి అన్నట్టు మనకి. సో ఇవి రెండు అయితే ఈరోజు క్రియేట్ చేసుకుందాం. అండ్ నా హౌస్ని అయితే రీబిల్డ్ చేయాలి. ఎలా అంటే వుడెన్ నుంచి స్టోన్కి అయితే కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న డైనోసార్ అందరూ నా వుడెన్ హౌస్ని అయితే ఈజీగా పళ్ళగొట్టేస్తున్నారు. సో నేనైతే దాన్ని క్రియేట్ అయితే చేసుకోవాలి. సో దీనికి నాకు చాలా టైం పట్టింది. మ్యాక్సిమం ఒక 1 to 2 hours అయితే స్టోన్ క్రియేట్ చేసుకోవడానికి అవన్నీ ఇదంతా టైం అయితే పట్టింది. మీరు ఊహించవచ్చు ఎంత అనేది. సో నాకు కావాల్సింది థ్యాచ్ స్టోన్ అండ్ వుడ్. సో ఇవన్నీ కావాలి. అండ్ నేనైతే వీటిని కలెక్ట్ చేస్తూ హాఫ్గా అవన్నీ క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత బిల్డ్ అనేది చేశాను. ఇదంతా ఫస్టే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ దూరం దాకా చెట్లు లేవు. అండ్ ఇక్కడ సర్వైవ్ అవ్వడం అంటే చాలా కష్టం అన్నట్టు. కొంచెం దూరం వెళ్ళగానే దూపేస్తుంది, బట్ అక్కడ వాటర్ ఉండదు. అక్కడ వాటర్ లేకపోతే నేను అనేది కిల్ అయిపోతున్నాను. సో అందుకే నేను ఆగి అవంతా కూడా క్రియేట్ చేయాల్సి వచ్చింది. దానికి నిజంగా చాలా టైం పట్టింది. అండ్ దీంట్లో సర్వైవ్ చెయ్యలేకపోతున్నాను నేనైతే. అండ్ టేమింగ్ అక్కడెక్కడో వదిలేయాలి మనమైతే. టేమింగ్ అనేది మనతోటి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ డైనో కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. కొంచెం మనం దెబ్బ వేసినామంటే వాళ్ళు 2 దెబ్బకి మమ్మల్ని కథమైతే చేసేస్తారన్నట్టు. సో అదంతా కూడా నేను ఫేస్ చేస్తూ నేనైతే ఈ వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చెప్తాను. సో ఫైనల్గా మనమైతే వుడెన్ స్టోన్వి కొన్ని క్రియేట్ అయితే చేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఇక్కడ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. కొన్నిగా చేసుకుంటున్నాను నేనైతే. అదంతా క్లిప్ అయితే పెట్టడానికి రాలేదు. సో ఫైనల్గా నేనైతే ఇది గోడలు అయితే కట్టేశాను. సో నాకు ఇంకొన్ని స్టోన్స్ అయితే కావాల్సి వచ్చింది. ఆ స్టోన్స్ని మళ్ళీ నా ఇంటి ముందే ఉన్నాయి కాబట్టి వాటిని అయితే తీసుకున్నాను నేనైతే. వాటిని తీసుకొని అప్పుడు మళ్ళీ రీబిల్డింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. ఇది నిజంగా అంత హార్డ్ అని అనిపించింది. ఎందుకంటే ఉత్తిపున్నానికి చచ్చిపోతున్నాను నేనైతే. సో ఇక్కడ నేను డోర్ క్రియేట్ చేసుకోవాలి. డోర్ని కూడా ఫటాఫట్ అయితే పెట్టేద్దాం. అండ్ ఈ డోర్ అయిపోతే మనకి జస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది. దాన్ని కూడా మనం ఈజీగానే పెట్టచ్చు. సో ఫైనల్గా గోడలు అయితే అయిపోయినాయి. జస్ట్ మనం ఫ్లోర్ అయితే పెట్టేయాలి. సో ఇది బిఫోర్ లుక్, ఆఫ్టర్ లుక్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మీకు ఇది జస్ట్ బేసిక్ది చూపిస్తున్నాను. అండ్ ఇది కట్టడానికి నాకు 1 hour పట్టింది. ఇంకో 1 hour స్టోను అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికైతే 1 hour పట్టింది. 2 hours ఇదంతా ఫైనల్గా డన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు మళ్ళా స్టోన్స్ అండ్ థ్యాచ్ వుడ్ అవన్నీ మళ్ళీ కలెక్ట్ అయితే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 2 ఐటమ్స్ బిల్డ్ చేద్దామని చెప్పాను కదా అది. సో చూడండి, ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసే ఉంటే అక్కడ మంట ఆప్షన్ వస్తుంది కదా. దానివల్ల నేను చాలాసార్లు కిల్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఎట్లా కిల్ అయిపోతున్నా నాకే తెలీదు. ఇప్పుడు చచ్చిపోయాను చూడండి. ఇట్లా నాతో చాలాసార్లు జరుగుతుంది. అండ్ దీనికోసం నేను ఏం చేయాలో అని నాకు కూడా అర్థమైతే అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే కుక్కి పెట్టాను, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదే. అండ్ ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ బయటకైతే వచ్చేసాను. ఎందుకంటే మనకి వాటర్ లేకపోతే మన బాడీ అనేది ఎక్కువ హీట్ అయిపోతుంది. ఇది అలాంటి ప్లేస్ అన్నట్టు. దీంట్లో సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టంగా ఉంది. బట్ మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నాను. నేను మేబీ చెయ్యొచ్చు సర్వైవ్ అని అనుకుంటున్నాను. అండ్ దీనికి మీరు చాలా బాగా రెస్పాన్స్ చూపించారు కాబట్టి ఈ వీడియోని కంటిన్యూ చేసే లోపు ఏదో వచ్చేసింది. దీన్ని అయితే ఇప్పుడు ఎట్లా చంపాలి అని పోతున్నాను. ఐ హోప్ నేను దీన్ని చంపగలను. ఇది కూడా నా సమాధి, దాంట్లో ఏం కాస్ట్గా ఐటమ్స్ అయితే లేవు. సో ఇక్కడ నేను కొన్ని స్టోన్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం దీంతో అయితే దీన్ని ఈజీగా చంపొచ్చు. సో లెట్స్ గో గైస్. ఇప్పుడు అది మన ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం మనకు సావే ఉంటుంది. మనం గోడలు కట్టేసాం కాబట్టి అది అక్కడ దాకా లోపలికి వెళ్ళలేకపోతుంది. లేదంటే ఇప్పుడు వుడెన్ హౌస్ ఉండుంటే మాత్రం ఆ వుడెన్ హౌస్ని ఎరగొట్టి మరీ లోపలికి వెళ్ళేది. అప్పుడు నాకు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఇది వెళ్ళట్లేదు కాబట్టి మనమే వెళ్ళి దీన్ని సక్క చంపేద్దాం. సో లెట్స్ గో. ఫైనల్గా నేనైతే దాని దగ్గరికి వెళ్తున్నాను, బట్ నేను చచ్చిపోతానని భయపడుతున్నాను నేనైతే. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో. దీనికి ఇక్కడ కొట్టాను, బట్ ఇది ఇక్కడ తాకలేదు. అండ్ ఇక్కడ మనకి యారో మార్క్ రావట్లేదు.
సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉన్నాను, కరెక్ట్గా ఆడుతున్నానా లేదా అనేసి. సో ఫైనల్గా ఇది పారిపోవడం అయితే స్టార్ట్ చేసింది. ఇది పారిపోతుంది కదా అనేసి నేనైతే దాన్ని ఫాలో అయ్యాను, కానీ ఇది నా వెనకాలనే పడుతుంది. దీంతో నాకు ట్యాచ్ అనేది ఎక్కువ దొరికింది దీంట్లో. ఇది ప్రతి చోటే ఉంది. సో నా డెడ్ బాడీని చూసి అదైతే ఇక్కడికి రావడం జరిగింది ఆ ముసలి. సో సరేలే అనేసి నేనైతే దాన్ని ఫాలో అయిపోయాను. ఇప్పుడు దాన్ని వెళ్ళి నేను చంపేదాకా నేనైతే సైలెంట్గా కూర్చునేదే లేదు, ఎందుకంటే అది నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్నైతే ఫటాఫట్ అయితే వేసేద్దాం. ఓకే, ఇది నా వెనకాలే. ఓ ఇక్కడే ఊరికొస్తుంది ఇది. ఓ షిట్. ఓకే, బట్ నన్ను మింగలేదేంది ఇది. సరేలే, ఫైనల్గా అయితే దీన్ని చంపేసిన గైస్ నేను, అటు ఇటు తిప్పలు పడి. ఇప్పుడు దీని నుంచి తాచు మీట్ దొరికింది, హైడ్ మీట్ దొరికింది నాకు. ఇప్పుడు మనమైతే వాటిని క్రియేట్ అనేది చేసుకుందాం. అండ్ ఇక్కడ నా బాడీతో అయితే మీట్ అనేది తీసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని ఆపేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ మీట్ ఉంది కదా, నా మీట్ని తీసుకుందాం ఫస్ట్ అయితే, ఎందుకంటే ఈ బాడీ ఇక్కడే ఉంటే మాత్రం మనకి ఏదో ఒక డైనో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ నేను ఇవి స్మితిని అండ్ దాని పేరేంది, రివైనింగ్ ఫార్జ్ సంథింగ్ ఏదో ఉంది కదా పేరు, వాటిని క్రియేట్ చేసుకోవాలి. అన్లాక్ అయితే చేసుకున్నాను, జస్ట్ క్రాఫ్ట్ అయితే చెయ్యాలి. అండ్ క్రాఫ్ట్ కోసం ఏమేమి ఐటెం కావాలో చూడాలి. సో థ్యాచ్ స్టోన్స్ అండ్ అవన్నీ కావాల్సి వస్తుంది, ఇంకేం ఉండదు. సో నేను ఫస్ట్ కట్టెలను లెంకాలి, అవంతా కూడా చెయ్యాలి. అదంతా దిమాగ్ ఖరాబ్ అయితే అవుతుంది, ఎందుకంటే అంత ఎండ కొడుతుంది, నాకు హెల్త్ కూడా లేదు. సో ఫస్ట్ అయితే నా హెల్త్ని రికవర్ అయితే చేసుకున్నాను. అండ్ నా హెల్త్ రికవర్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలో అనేది చూద్దాం, ఎందుకంటే ఏం కూడా అర్థం కావట్లేదు. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ చెక్ చేస్తాను మనకి ఏమేమి కావాలో, ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ ఉన్నాను. సో దీన్ని క్రాఫ్ట్ చేయాలంటే మనకి థ్యాచ్, ఫైబర్. ఓకే, సో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, థ్యాచ్ ఉంది, ఫైబర్ ఉంది. సో మనకి స్మితి అంటున్నా, ఇక్కడ నుంచి స్టోన్ కావాలి, ఫింట్ కావాలి. ఓకే, సో ఫింట్ స్టోన్ని కలెక్ట్ చేసుకున్నాను కొన్ని. సో ఇప్పుడు క్రాఫ్ట్ చేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం. ఆల్రెడీ క్రాఫ్ట్ చేశాను నేను, దీన్ని కూడా క్రాఫ్ట్ చేసేసుకున్నాను. మనకి ఇక్కడ దీంతో నార్కోటెక్స్ వస్తుంది కదా, సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసాను. అండ్ ఇప్పుడు నార్కోటెక్స్ మిషన్ అయితే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా, అది స్టోన్ అంటున్నా, నాకు అర్థం కాలేదు సార్, మెటల్ అనేది నాకు ఈజీగా దొరికేస్తుంది. సో వాటిని కూడా క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేశాను, నార్కోటెక్స్ మిషన్ ఉంది కదా దాన్ని, ఆ రోలర్ని అక్కడ పెడదామనేసి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని కొట్టాలి, అప్పుడు నాకు ఐటమ్స్ అనేది దొరుకుతుంది. అండ్ నార్కోటెక్స్ ఉంటాయి కదా, వాటి బెర్రీస్ ఉంటాయి కదా, నార్కోటెక్స్ బెర్రీస్, సో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను కలెక్ట్ చేయడం మొదలు పెట్టడం కంటే ముందు మనమైతే చెట్టుని వెళ్ళి కటా కొట్టేద్దాం. ఓకే, తో థ్యాచ్ అనేది దొరికింది, నాకు థ్యాచ్ కావాలి, ఎందుకంటే మెటల్ నుంచి స్టోన్ క్రియేట్ అవుతుంది కదా ఒకటి, సో ఆ స్టోన్ అనేది మనకు కావాలి. సో థ్యాచ్ని మళ్ళీ తీసుకురావాలి, బట్ నా దగ్గర ఆల్రెడీ ఉండే, సో నేను మళ్ళీ బయటికి వెళ్ళలేదు, ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ అవుతే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్మితిని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నైట్ అయితే అయిపోయింది, బట్ నేను దాన్ని అయితే క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ ప్లేస్ చేయాలి. సో ఫటాఫట్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ కాదు, అటు సైడ్ పెడదాం మనం. అండ్ దీంట్లో మనకి ఐటమ్స్ లైక్ క్రాస్ బార్ అవన్నీ కూడా మనం దీంతో అయితే ఈజీగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే దీన్ని మంచిగా ప్లేస్ అయితే చేసేసాను. సో ఇప్పుడు మనం మార్నింగ్ చూద్దాం, ఫస్ట్ అయితే పడుకుందాం, ఎందుకంటే నైట్లో ఏం కూడా చేయలేము. సో ఓకే, ఫైనల్గా మార్నింగ్ అయితే అయిపోయింది. ఓకే, సో బయటికి వెళ్దాం, లోపల మాత్రం చాలా వేడిగా ఉంది. ఓకే, ఇప్పుడు కొంచెం కూల్గా ఉంది. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి దాంట్లో క్రాస్ బార్ అవన్నీ కూడా క్రాఫ్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి రిఫైనింగ్ అది ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే ఒక స్టోన్ దొరుకుతుంది, ఈ స్టోన్. సో ఆ స్టోన్ కోసం ఇవన్నీ అయితే పెట్టేశాను, వుడ్, ఫైబర్, థ్యాచ్, సో అవన్నీ పెట్టేశాను. అండ్ ఇప్పుడు జస్ట్ అవన్నీ క్రియేట్ అయ్యే టైంకి మనం చూద్దాం. అండ్ ఇక్కడ నాకు నార్కోటెక్స్ బెర్రీస్ ఉంటాయి కదా, ఆ బెర్రీస్కి అయితే కొన్ని కావాలి, ఎందుకంటే నేను వచ్చే వీడియోలో వాటి పేరేంటి, డైనోని టేమ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అవి నాతో టైం అయితే లేదు, ఏదంటే నేను చచ్చిపోతానా అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. సో చూద్దాం వచ్చే వీడియోలో ఏం జరుగుతుంది. సో ఇక్కడ నేను అన్నీ క్రాఫ్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ నార్కోటెక్స్ బాణాలు కూడా క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నార్కోటెక్స్ని
క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ అనేది పెట్టేస్తాను ఈ బెర్రీస్ని. అండ్ ఇంకొకటి మనకి ఖరాబ్ అయిన మీట్ ఉంటుంది కదా, అది కూడా కావాలి. సో నాకు అది దీంట్లో దొరికింది ఆల్రెడీ. సో దీని నుంచి తీసుకొని దాంట్లో అయితే పెట్టేస్తాను. సో 3 నెర్కోటెక్స్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ఖరాబ్ అయిన మీట్స్ అయితే లేవు కాబట్టి. సో అప్పటిదాకా నేను బాణాలని కూడా క్రియేట్ చేయాలి. అండ్ బాణాలు ఎక్కడున్నాయి, కింద ఉన్నాయి కదా. ఓకే, సో నేను ఒక బాక్స్ని కూడా క్రియేట్ చేశాను, ఎందుకంటే దాంట్లో ఓన్లీ బెర్రీసే పెట్టేస్తే మనకి బయటికి వెళ్ళే అవసరం ఎక్కువ ఉండదు, టైమింగ్కి ఈజీ అవుతుంది. సో చలో ఫటాఫట్ అటు సైడ్ వెళ్ళి చూద్దాం మనకి ఏమేమి బెర్రీస్ దొరుకుతాయో అనేది. ఇక్కడ నేను వచ్చేసాను. అండ్ అక్కడ చెట్టు ఉంది కదా, నాకు కొంచెం తాచ్ వుడ్ కావాలి, అవసరం ఉంది కాబట్టి మనం ఫటాఫట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం. అండ్ ఇక్కడ ఓకే, ఫైనల్గా ఇది అయిపోయింది. అండ్ దీంట్లో పెట్టేశాను. అండ్ కొన్ని బాణాలు అయితే క్రియేట్ చేసుకున్నాను, బట్ నార్కోటెక్స్ బాణాలు కూడా ఉన్నాయి 2. సో ఇప్పుడు దీంట్లో నాకు నార్కోటెక్స్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక 3 అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీనికి పెట్టేస్తాను. అండ్ వచ్చే వీడియోలో నేనైతే అదే హంటింగ్కి అండ్ టైమింగ్కి అయితే స్టార్ట్ అవుతాను, ఎందుకంటే ఈసారి చాలా ఎక్కువ అయిపోయింది అండ్ నేను చాలా అలసిపోయాను. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. మనం బిల్డ్ చేసిన హౌస్ని, రీబిల్డింగ్ చేసిన హౌస్ని ఎలా ఉంది, అండ్ మనం 2 మిషన్స్ అయితే క్రియేట్ చేసాం. వచ్చే వీడియోలో హంటింగ్, టైమింగ్ అనేది చేసుకుందాం. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ దీనికి చాలా సపోర్ట్ చూపిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బై బై, టాటా, నమస్తే. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.